హాయ్ 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 సరే అందరికి హాయ్ చెప్పండి ఒకసారి. అందరికీ ఒకసారి హాయ్ చెప్పండి. హాయ్ హాయ్. వెల్కమ్ బ్యాక్ టు శ్రీను వ్లాగ్స్ అండ్ ఫ్యాక్ట్ యూట్యూబ్ ఛానల్. నేను మీ శ్రీనుశీల. అయితే ఈరోజు మనం వైజాగ్లో ఉండే నోవోటల్కి ఆపోజిట్లో ఉన్న ఇందిరాగాంధీ చిల్డ్రన్ పార్క్ అయితే మనం వచ్చాం. సో ఇక్కడ పార్క్ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం పదండి. సో మనం పార్క్ అయితే వెళ్ళబోతున్నాం. సో చూడండి, పార్క్ గోడల పైన అయితే పిల్లలకి సంబంధించి ఆటలాడుకునే పిక్చర్స్ అయితే సూపర్గా ఉన్నాయి చూడడానికి అయితే. సో మనం అలా ముందుకు వెళ్దాం. సో మనకి ఎంట్రన్స్ గేట్ అయితే ఉంటుంది. సో చూద్దాం పదండి. సో పార్క్ బ్యాక్ సైడ్ బీచ్ అయితే ఉంది, చూడండి ఎంత చక్కగా ఉందో. సో ఇక్కడ పాస్ బై వరుణ్ బీచ్ అని ఉంది చూసారా. సో ఒక గర్ల్ సైడ్ చూసారా చక్కగా ఎలా పిక్చర్ అయితే సూపర్గా ఉంది కదా చూడడానికి. సో బొమ్మ అయితే చాలా చక్కగా పెట్టారు చూడడానికి అయితే. పిల్లలకైతే చాలా ఆనందంగా ఉంటుంది ఆడుకోవడానికి ఇక్కడ. సో ఆల్రెడీ కొంతమంది పిల్లలు అయితే అక్కడ ఉన్నారు. సో సైక్లింగ్ చేస్తున్నారు. సో ఎంట్రన్స్ అయితే చూడండి, చూసారా ఎంట్రన్స్. సో నేమ్ కూడా ఇందిరాగాంధీ చిల్డ్రన్ పార్క్ అని చూసారా. సో ఇదైతే ఎంట్రన్స్ మనకి ఇక్కడ. సో ఎప్పుడైనా సరదాగా వచ్చేటప్పుడు మన పిల్లలకైతే ఆడించవచ్చు ఇక్కడైతే. సో ఒకసారి లోపలికి వెళ్దాం మనం అయితే. సో చూసారా ఇక్కడైతే చిన్న 2 ఏనుగులు అయితే ఉన్నాయి. పిల్లలు అయితే చక్కగా ఆడుకుంటున్నారు ఇక్కడైతే. వీడైతే ఏకం ఎక్కిపోతాడు, రే పడిపోతా. హాయ్ 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 చిన్నయ్య, యూట్యూబ్కి రా. హాయ్ చెప్పండి, హాయ్ చెప్పండి. ఓకే ఓకే. సో పిల్లలు అయితే చాలా చక్కగా ఆడుకుంటున్నారు చూడండి. అక్కడ ఉయ్యాలు ఊగుతున్నారు. సో దాని పైన పక్కన చూస్తున్నట్లయితే జారుడు బల్ల కదా తమ్ముడు అది. సో చక్కగా జారుతున్నారు. సో ఇటుపక్క కూడా పిల్లలు చూసారు, ఆ చివరి నిలబడుతున్నారు. సో చూడడానికి అయితే చాలా చక్కగా ఉంది. సో ఎప్పుడైనా మీరు ఈ నోవోటల్ సైడ్ మీ పిల్లల్ని తీసుకొచ్చినట్లయితే చక్కగా ఈ ప్లేస్కి అయితే తీసుకురావచ్చు. సో చూడండి ప్లేస్ మొత్తం ఎంత చక్కగా ఉందో. సో దీని సైడ్ బ్యాక్ సైడ్ బీచ్ కూడా ఉంది, దిగి చాలా చక్కగా ఆడుకోవచ్చు. సో పీస్ఫుల్ ప్లేస్ అని చెప్పాలి. సో చూడండి. సో హాయ్. సో మనకైతే ఇక్కడ పిల్లలు అయితే ఆడుకుని పిల్లలు ఉన్నారు. చిన్న ఏం పేరు పిల్లలు? చిన్న నీ పేరు? కృష్ణ కౌశిక్. నీ పేరు చిన్న? ఎస్. మీ పేరు? అందరికీ హాయ్ చెప్పండి ఒకసారి. సో అందరికీ హాయ్. సో పిల్లలైతే ఇక్కడ ఆడుకుంటున్నారు నేను వచ్చిన టైంకి. సో వీళ్ళని అడుగుదాం ఎంత ఆనందంగా ఉన్నదో ఇక్కడ ఆడడానికి. వీళ్ళకైతే చిన్న చాలా బాగుంటుంది ఇక్కడ ఆడడానికి మీకు. సో ఇక్కడ నుంచి ఎంత దూరం ఉంటుంది మీ ఇల్లు? సో ఫిషింగ్ హార్బర్ దగ్గర. సో మీకు రోజు ఈవినింగ్ వచ్చి ఆడుకుంటారా లేకపోతే హాలిడేస్ టైం అప్పుడైనా? సో హాలిడేస్ టైం అప్పుడైతే ఆడుకుంటారంటండి. సో నార్మల్గా ఈ నేను సంక్రాంతి హాలిడేస్ కాబట్టి ఇప్పుడు వచ్చి ఆడుకుంటున్నారా? ఓకే. ఇది ఏనుగు లేదు ఇంకేమో ఉంటాయి చిన్న ముందుకి ఇంకా ఉంటాయా? సో మీరు రోజు వస్తారు ఇక్కడికి. సో మీ ఫ్రెండ్స్ ఇంకా రాలేదు మీతో ఎవరు? సైకిల్ తొక్కుతున్నారు. మీకు లేవా సైకిల్? మీయేనా? ఓకే ఓకే. పాప బొమ్మ ఇంకా ఇంకే ఉంటాయి. సీసా ఎక్కడ ఉంది? సీసా ఏది? అలా ఊతాం కదన్నా అది సీసా. సో అక్కడ చూసారు కదండి పిల్లలు రౌండ్ అప్ తిరుగుతున్నారు కదా, అది సీసా అంటారట. ఇలా ఉన్నాయి కదా పట్టుకుని అది సీసా. ఓకే చూసారు కదా అప్ అండ్ డౌన్ బ్యాలెన్స్ అదే సీసా అంటే. ఓకే ఓకే. సో ఇక్కడ మనకైతే ఒక పాత అయితే చూడండి, ఒక పాత ఉంది చూసారా నడకదారికి. సో నడకదారిలో మనకైతే కొన్ని మొక్కలు కూడా ఉన్నాయి, చాలా గ్రీనరీగా అయితే ఉంది ఇక్కడైతే మనకి. సో అలా ముందుకెళ్ళి చూద్దాం పదండి. సో ఇదైతే చాలా పీస్ఫుల్గా ఉందండి. నేనైతే వచ్చేటప్పుడు అయితే పిల్లలైతే చాలా సరదాగా ఆడుకుంటున్నారు. సో వైజాగ్ వచ్చేవారు ఎవరైనా ఉంటే పిల్లల్ని అయితే ఇక్కడ ఈ సంక్రాంతి హాలిడేస్లో అయితే
ఇక్కడ తీసుకురండి, సాయంత్రం పూట చాలా చక్కగా ఆడుకుంటారు. సో చూసారా, ఒక పక్క అయితే బీచ్. సో వాళ్ళకి బీచ్ పై ఉన్న సరదా కూడా తీరిపోతుంది ఇక్కడ తీసుకొస్తే. సో కొద్దిగా జాగ్రత్తగా అయితే ఉంటే మంచిది బీచ్ దగ్గర కాబట్టి. సో ఇక్కడ చూసారా, ఒక ఫౌంటైన్ అయితే ఉంది, పెద్ద రాయి టైప్లో ఉంది చూడండి, చాలా బాగుంది ఇది చూడటానికి. సో వాటర్ ఫెసిలిటీ పెట్టుకుంటే ఇంకా కొంచెం బాగుండు. సో చూడటానికి అయితే చాలా చక్కగా ఉందని చెప్పాలి. సో ఆపోజిట్లో నోవట్లు అయితే కనబడుతుంది మనకి. సో పిల్లలు అయితే చాలా చక్కగా ఆడుకుంటున్నారు చూడండి, మెల్లిగా మెల్లిగా. ఓకే ఓకే ఓకే, రైట్ రైట్ రైట్, సూపర్ సూపర్. ఓకే, ఇది అయిపోయింది. ఎక్కడ రండిరా, ఇది మరి చూపించండి నాకు. పిల్లలు ఆడుకుంటున్నారు అక్కడ. పడిపోతుంది బాబా. ఓకే, దీని ఏమైనా తెలుసా? తెలీదా? ఏం దగ్గర నడుచుకుంటారా? ఓకే రైట్, ఓకే, వెరీ గుడ్ వెరీ గుడ్, బాగుందా, బాగా ఉంటుంది. సో మనమైతే ఇప్పుడు బీచ్ కిందకైతే వెళ్దాం చూడండి ఇక్కడ. సో ఈ కిందకైతే వెళ్దాం, జారిపోయే అవకాశాలు ఎక్కువ, సో చాలా జాగ్రత్తగా వెళ్దాం చూడండి. సో నాకైతే ఈ పార్క్ చాలా బాగా నచ్చిందండి, ఎందుకంటే పిల్లలు అయితే ఆడుకోవడం చాలా చక్కగా ఉంటుంది. సో ఎప్పుడైనా సాయంత్రం కూడా అలా వస్తుంటారు కదా ఫ్యామిలీతోటి సంక్రాంతి సెలవుల్లో. సో పిల్లలకైతే చాలా చక్కగా ఆడుకోవడానికి హ్యాపీగా ఉంటుంది, వాళ్ళని సాటిస్ఫై చేసినట్టు ఉంటుంది. సో ఇక్కడ చూడండి రాళ్ళు అయితే ఎలా ఉన్నాయో. సో ఆ బీచ్ సౌండ్స్ అయితే చాలా ఎక్సలెంట్. ఏదైతే చాలా రోజుల తర్వాత వచ్చారు బీచ్కి అయితే. సో ఇందాక మనం పిల్లలు చూసాం కదండి, వీళ్ళు తమ్ముళ్ళట, అన్నయ్యలు వచ్చారు ఇప్పుడు. సో చూడండి, నీ పేరు ఏం పేరు? నీ పేరు? నీ పేరు? మన అందరికీ ఒకసారి హాయ్ చెప్పండి. హాయ్ హాయ్ హాయ్. సో సబ్స్క్రైబ్ టు శ్రీను వ్లాగ్స్ అండ్ ఫ్యాక్ట్స్. సో హాయ్ బాయ్.